అని ఎందుకంటారు అని అంటే, అసలు గురువు అంటే ఎవరు? శిష్యుడి యొక్క ఆత్మోద్ధరణ కోసం కావాల్సినటువంటి మార్గదర్శనాన్ని చేసేవాడు, ఆయన్ని గురువు అని అంటాం. ఎవరైతే ముందు అసలు ఆ ఆత్మోద్ధరణ యొక్క మార్గాన్ని తాను ముందు తెలుసుకోవాలి, చక్కగా తెలుసుకున్నటువంటి విషయాన్ని సరైనటువంటి శిష్యుడికి ఉపదేశించాలి. ఇలా చేసేటటువంటి వాడినే గురువు అని అంటారు. కాబట్టి శిష్యుడికి ఏది హితమో దాన్ని ఉపదేశించేటటువంటి వాడిని గురువు అని అన్నాడు. జగత్తుకి గురువు అనంటే మరి జగత్తుకి ఏది హితమో దాన్ని ఉపదేశించేటటువంటి వారు అయి ఉండాలి. అలా ఉపదేశించాలంటే ముందు తాము తెలుసుకొని ఉండాలి. దాన్ని ఏది హితమో, జగత్తుకి ఏదైతే హితమో దాన్ని తెలుసుకొని ఉండాలి, దాన్ని జగత్తుకి బోధించాలి. కాబట్టి అటువంటి వారిని జగద్గురువు అని అంటారు. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ దేశంలో అయినా, ఏ మూలైనా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, వాడు ఈ దేశం వాడు ఆ దేశం వాడు అనే తేడా లేదు, ఈ జాతి వాడు ఆ జాతి వాడు అనే తేడా లేకుండా, ఈ మతం వాడు ఆ మతం వాడు అనే తేడా లేకుండా, ఈ వయసు వాడు ఆ వయసు వాడనో, అథవా ధనవంతుడు కాదనో, పండితుడో పామరుడో, ఈ ఏ విధమైనటువంటి తేడా లేకుండా ఏ మూలన్నటువంటి ఒక వ్యక్తి అయినా సరే వాడి జీవితంలో నేను నాకు ప్రాప్తించినటువంటి మనుష్య జన్మని సార్థకపరుచుకోవాలంటే ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్నని వేసుకున్నప్పుడు దానికి సరైనటువంటి సమాధానం ఎవరి నుంచి అయితే మనకి లభిస్తుందో వారిని జగద్గురువులు అని అన్నారు.